ఈసారి నేనేంటో చూపిస్తా అంటున్న రామ్ చరణ్ ఎంత కొడతాడో అని తమిళ ఎందుకు పెట్టాడంటే, గేమ్ చేంజర్తో ట్రోలింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా మెగా ఫ్యామిలీకి ఫేస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని పిలుచుకునే రామ్ చరణ్ని అవమానించిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దతో గట్టిగా సమాధానం అయితే చెప్పబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి హైప్ ఎలా ఉంది, ఈ సినిమాకి సంబంధించిన క్రేజ్ ఎలా ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఎంత కొట్టచ్చు, నార్త్లో ఎంత కొట్టచ్చు, యూఎస్ఏలో ఎంత కొట్టచ్చు అనేది ఇప్పుడు ఒక అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మీద ఉన్న హైప్కి బేసిక్గా రామ్ చరణ్ సినిమాకి హైప్ లేని సినిమాకి కూడా టాక్ వస్తే కొట్టేస్తాడు. బట్ ఈ సినిమా మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్ హైప్ తెలుగు రాష్ట్రాల్లో. మరి ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉండే హైప్కి ఆ చిక్రీ సాంగ్ కానీ మనకు అంతకుముందు వచ్చిన గ్లిమ్స్ కానీ బాగా హెల్ప్ అయ్యాయి రెంటింపు అవ్వడానికి. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఈజీగా డే 1 నుంచి లాంగ్ రన్ దాకా 300 కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంది. 300 నుంచి 300 కోట్ల పైన కొట్టే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇంకా నార్త్, యూఎస్ఏ మొత్తం పాన్ ఇండియా రేంజ్లో అయితే ఓవరాల్గా టాక్ పడిందంటే మాత్రం ఈజీగా 1000 నుంచి 1200 కోట్లు కేక్ వాక్. నేను చెప్తున్నా కదా, టాక్ పడిందంటే మాత్రం రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూస్తారు. గేమ్ చేంజర్తో ట్రోల్ చేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పేస్తాడు. నేను అనుకుంటున్నాను ఈ సినిమా 1200 కోట్లకి తగ్గకుండా కలెక్షన్స్ అయితే వస్తాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. టాక్ పడిందంటే మాత్రం ఏసి పడదొక్కుతాడు, అంతే దున్నేస్తాడు బాక్స్ ఆఫీస్. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి దీని మీద. జై హింద్.